సో ఎలా అంటే గ్రామంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మీరు సర్పంచ్ పదవిలో ఇప్పుడు కొనసాగుతున్నప్పటి నుంచి సో మీరు ఏం చూసారు, ఏం తెలుసుకున్నారు? మా గ్రామంలో అయితే కొంచెం నీటి గురించి, మురికి కాలువ గురించి, పింఛన్ సమస్య, ఇళ్ళ సమస్య. ఇప్పుడు పంచాయతీకి నిధులు లేకుండా మనం ఎలాంటి పని కూడా ముందుకెళ్ళలేము. సో ఇప్పుడు నిధులు రావడం అనేది కొంచెం పెండింగ్లో పడిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి మీరు ఎలా ఈ నిధులని సమస్యని ఆక్రమించుకుంటూ ఎలా వెళ్తున్నారు? అన్నీ పాత బిల్లులు ఉన్నాయని అన్నీ ఇవ్వమని బడ్జెట్ ఇక్కడ తక్కువ ఉండడం వల్ల మీకు గ్రామంలో ఉన్న సమస్యలు మీ దృష్టికి వస్తాయా? అంటే గొడవలు కానివ్వండి, తర్వాత ఎలాంటి పంచాయతీలైనా మీరు వాటిని ఎలా సమస్యని పరిష్కారం చేస్తారు? ఇక ముందు ఏమైనా పంచాయతీ వస్తే నేను కూడా పోయి ముందడుగేసి పంచాయతీలే కానీ ప్రజల గురించి అయినా ఏదైనా సమస్య అయినా. గ్రామ సభలు మరియు గ్రామ పంచాయతీ సమావేశాలు అయితే నిర్వహించడం అయితే కంపల్సరీ ప్రతి గ్రామ పంచాయతీలో ఉంటుంది. ఎంతవరకు ఎన్ని సమావేశాలు నిర్వహించారు మీరు ఇప్పటివరకు? ప్రజలకు ఎల్లవేళలో అందుబాటులో ఉండి ఈ ఊరిని మంచి అభివృద్ధి పదవిని తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం మేము. ప్రస్తుతం మనం 99 రోజుల పరిపాలనలో భాగంగా ప్రజాపాలన, ప్రగతి పాలన అనే సమస్యలపై ప్రతి గ్రామానికైతే వెళ్ళి ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్లను కలవడం జరుగుతుంది. అందులో ప్రస్తుతం మనం వచ్చేసి చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ వట్టిమర్తి గ్రామ సర్పంచ్గా మేడి శ్రీలత శ్రీను గారైతే ఉన్నారు మనతో పాటు. ఇప్పుడు వారినైతే వాళ్ళ గ్రామ అభివృద్ధి సమస్యలపై ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తున్నారనే వాటిపైన మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. గ్రామ సర్పంచ్ అంటే గ్రామ అధ్యక్షులు పంచాయతీరాజ్ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు గ్రామ సర్పంచ్. అలాంటి ముఖ్య పాత్ర పోషిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారనే విషయాలపై మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీ పేరు? మా పేరు శ్రీలత, మేడి శ్రీలత. మాది వట్టిమర్తి గ్రామం. వట్టిమర్తి గ్రామ సర్పంచ్ని, మా చిట్యాల మండలం. మాకు నిన్నమన్న 99 ప్రణాళికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా వీధులు శుభ్రం చేయడం, అలాగే స్కూళ్ళని, నర్సరీ, పార్కు అన్నీ శుభ్రం చేయడం జరిగింది. మనుషులను పెట్టించి చేసినాం. ఇంకా సో మీరు రాజకీయంలో అడుగు పెట్టడం ఇదే మొదటిసారా? మీ కుటుంబ నేపథ్యం గురించి ఒక్కసారి. ఇదే మొదటిసారి మేడం. కాకపోతే మా సార్కు ఉంది రాజకీయం 20 ఏళ్ళ సంది రాజకీయంలో ఉండాలి, తిరుగుతుండు, అల్లనే ఉండు. ఈసారి ఎస్సీ కార్పొరేషన్ మహిళ రావడం వల్ల నాకు వచ్చింది ఈ అవకాశం. రాజకీయ రంగ ప్రవేశం ఒక ఎస్సీ మహిళగా మీరు రిజర్వేషన్లో మీరు పోటీ చేయడం జరిగింది. ఓకే. సో ఎలా అంటే గ్రామంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మీరు సర్పంచ్ పదవిలో ఇప్పుడు కొనసాగుతున్నప్పటి నుంచి ఒక 2 months ఇప్పుడు అయిపోయిందా, 2 నెలలు అయిపోతుంది. సో మీరు ఏం చూసారు, ఏం తెలుసుకున్నారు? మా గ్రామంలో అయితే కొంచెం నీటి గురించి, మురికి కాలువ గురించి కొంచెం ఇబ్బంది ఉందని అన్నారు. ఇంకా సీసీ రోడ్లు అంటే దాదాపుగా అన్నీ అయినాయి, కొన్ని సందుల వరకు ఉన్నాయి, అవి కూడా చేస్తాము. గ్రామ సభలు మరియు గ్రామ పంచాయతీ సమావేశాలు అయితే నిర్వహించడం అయితే కంపల్సరీ ప్రతి గ్రామ పంచాయతీలో ఉంటుంది. ఎంతవరకు ఎన్ని సమావేశాలు నిర్వహించారు మీరు ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే 4 సమావేశాలు చేసినాం, గ్రామ సభలు చేసినాం మేడం. ఓకే. అందులో భాగంగా అన్నిటి గురించి ఇక నాకు ఇప్పుడే కొత్తగా అనుభవం. ఎక్కువ మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ పెన్షన్స్, రేషన్ కార్డ్స్ సమస్యలపై, రేషన్ కార్డులు, పింఛన్ సమస్య, ఇళ్ళ సమస్య. ఇప్పుడు కొత్తగా ఇల్లు నిర్మాణం వచ్చి కొందరు ఇల్లు వచ్చినాయి అన్నారు, రాలేదన్నారు. ఇక లేని వారికి ఇప్పిస్తామని చెప్పినాం. పంచాయతీకి నిధులు లేకుండా మనం ఎలాంటి పని కూడా ముందుకెళ్ళలేము. సో ఇప్పుడు నిధులు రావడం అనేది కొంచెం పెండింగ్లో పడిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి మీరు ఎలా ఈ నిధులని సమస్యని ఆక్రమించుకుంటూ ఎలా వెళ్తున్నారు మీరు? నిధులు అంటే కొన్ని నిన్నమన్నా 15th అది ఆర్థిక కొంచెం వచ్చినవి, అన్నీ పాత బిల్లులు ఉన్నాయని అన్నీ ఇవ్వమని చెప్తారు. కాకపోతే మాకు బడ్జెట్ ఇక్కడ తక్కువ ఉండడం వల్ల మేము కొన్ని ఇచ్చి కొన్ని ఆపుదామని చూసినాం. వాటర్ ప్రాబ్లం ఉంది, ఎండాకాలం వస్తే వాటర్ ప్రాబ్లం వస్తుంది. దాని గురించి బోర్ల గురించే కానీ వాటర్ ప్రాబ్లం గురించి కానీ కొంచెం ఉంచి నిధులు కొన్ని ఇద్దామని మేము అనుకుంటున్నాం. ఒక విలేజ్లో కంపల్సరీ గ్రామంలో ఉండాల్సింది స్కూల్స్. మీరు మీ స్కూల్ ఎలా ఉన్నాయి? మీ ఊర్లో చిల్డ్రన్ మంచిగా వెళ్తున్నారా స్కూల్కి? పాఠశాలలు ఎలా అభివృద్ధిలో ఉన్నాయి? ఇప్పుడు వరకు అయితే స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్లో అయితే స్ట్రెంత్ ఇంత ముందుకు తక్కువ ఉండే. అప్పుడు వేముల వీరేశమన్న గారి ఆధ్వర్యంలో మంచిగా ఉంది, ఇప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలో ఉంది. కాకపోతే స్ట్రెంత్ అనేది తగ్గింది. హై స్కూల్లో స్ట్రెంత్ కూడా కొంచెం తగ్గింది. దాన్ని కూడా మేము డెవలప్ చేస్తామని కోరుచున్నాను. కాకపోతే టీచర్స్ లేక వాలంటీర్స్లు పెట్టించినాం.
ఇంత ముందుకు వేముల వీరేశం అన్న గారి చేతుల మీదగానే చేసిరు. మేము మీ ఊరిని ఎంట్రన్స్ అప్పటి నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాం. చాలా పరిశుభ్రంగా, అంటే పచ్చగా పరిశుభ్రంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే నర్సరీలు కానీ వైకుంఠ ధామాలు కానీ ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్నాయా? మీరు వచ్చిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ఇంత ముందుకే అభివృద్ధి ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా చూసుకుంటున్నాం కదా మేడం. నర్సరీ అనేది చెట్లు లేక నిన్న గింజలు తీపించినాం, అవి పెట్టిస్తున్నాం. వైకుంఠం అంటే అది ఇంత ముందుకే కొంచెం ఉంది, కాకపోతే అక్కడ రోడ్డు సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు, చేపిస్తాం అది కూడా. ఇప్పుడు రోడ్లలో చూసుకుంటూ వస్తుంటే అన్ని డ్రైనేజీలు కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి గ్రామంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీల పైన మీరు పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఓకే మేము తీసుకుంటున్నాం. డ్రైనేజీలు అంటే ఇప్పుడు ఇంత ముందుకు లేవు, అండర్ గ్రౌండ్ ఇది గురించి వచ్చింది. ఇంకా కూడా కొంతమంది కావాలంటారు, అది కూడా చేస్తాం. కాకపోతే మాకు మిషన్ భగీరథ నుంచి వాటరు కొన్ని వార్డులకు పోతున్నాయి, కొన్ని వార్డులకు వస్తలేవు. అది కూడా కొంచెం ఇబ్బంది ఉంది. అందరికీ వచ్చేటట్టు స్పెషలిటీగా ఉండాలని చూస్తున్నాం. ఓకే. గ్రామ సర్పంచ్ అంటేనే సమస్యల పరిష్కారం చేయడం అంటారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకుంటూ గ్రామ ప్రజల సమస్యలు కూడా వినడం, వారి పరిష్కారం కోసం ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. అందులో ప్రధాన పాత్ర పోషించేది మాత్రం సర్పంచే. సో మరి మీరు ఎలాంటి ఏమన్నా గ్రామంలో ఉన్న సమస్యలు మీ దృష్టికి వస్తాయా? అంటే గొడవలు కానివ్వండి, తర్వాత ఎలాంటి పంచాయతీలైనా మీరు వాటిని ఎలా సమస్యని పరిష్కారం చేస్తారు? ఇప్పుడు వరకు అయితే నా వరకు ఏ సమస్య అనేది రాలేదు. కాకపోతే మా సార్కి వచ్చింది, అటుగా ఆయన పోతాడు బయటికి, ఆయన చూసుకుంటాడు ఈ పంచాయతీలు. ఇంకా ముందు ఏమైనా పంచాయతీ వస్తే నేను కూడా పోయి ముందడుగేసి చేస్తామనుకుంటున్నా. ఏదైనా గ్రామ పంచాయతీలే కానీ ప్రజల గురించి అయినా ఏదైనా సమస్య అయినా ఇక దాని గురించి నేను కూడా అవగాహన అనేది ఇప్పుడు సందే చేసామని చూస్తున్నా. ఒక మహిళ అంటే ఇల్లుని ఎలా చక్కదిద్దుకుంటున్నామో గ్రామాన్ని కూడా అలానే చక్కదిద్దుకుంటామని చెప్పేసి నిరూపిస్తానని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మీ విలేజ్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఎంత కృషి చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎలాంటి కృషి చేస్తారు? ఆదర్శ గ్రామం అంటే ఇప్పుడు నేను 5 ఏళ్ల పరిపాలనలో నేను ఉన్నంత వరకు మా ప్రజల వరకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని అనుకుంటున్నా. ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు వస్తే నేను పరిష్కరిస్తా అన్న అనుభవంతో ఉన్నా మేడం. ఏ సమస్య రాకుండా చూసుకోవాలని. చూసారు కదా, మేడి శ్రీలత శ్రీను గారు అయితే నా గ్రామాన్ని, నా కుటుంబాన్ని అయితే ఎలా నేను చక్కదిద్దుకుంటానో నా గ్రామాన్ని కూడా నేను అంతే జాగ్రత్తగా చక్కదిద్దుకొని నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటానని చెప్తా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఓకే. మీరు రాజకీయ రంగ ప్రవేశం ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు? మీ కుటుంబ నేపథ్యం నుంచి మేడం, మేము నిరుపేద కుటుంబం. ఒక 20-25 సంవత్సరాలకి వెళ్ళి రాజకీయంలో ఉన్నాం. ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటూ వచ్చినాం. ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షునిగా చేసినాం, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసినాం, విలేజ్ గ్రామ అధ్యక్షునిగా ఒక 20 సంవత్సరాలకి వెళ్ళి గ్రామ శాఖ అధ్యక్షునిగా ఉన్నా. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి నిస్వార్థంగా ప్రతి ఒక్కరిని ఏది ఆశించకుండా ప్రజలకు సర్వీస్ చేస్తూ నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎస్సీ రిజర్వ్ రావడం వల్ల ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అత్యధిక మేయర్తో గెలిపించారు మేడం. వాళ్ళకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ గ్రామాభివృద్ధిలో ప్రజలకు ఎల్లవేళలో అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నా కోరిక. ఖచ్చితంగా అదే దాన్ని వేదికగా చేసుకొని ఈ ఊరిని మంచి అభివృద్ధి పదవిని తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం మేడం. చూశారు కదా, మేడి శ్రీలత శ్రీను గారు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ గ్రామ అభివృద్ధికి అంకితమయ్యానని చెప్పేసి చెప్తా ఉన్నారు. చిన్నప్పటి నుండే సేవాభావం ఎక్కువ ఉండటంతో రాజకీయంలోకి నేను అడుగుపెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నా గ్రామ ప్రజల కోసం నేను 24 hours నేను అందుబాటులో ఉండి నా గ్రామానికి ఎలాంటి సమస్య ఉన్నా నేను పరిష్కరించడానికి ముందుంటానని చెప్తా ఉన్నారు.